హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. గగన్ కృష్ణప్రసాద్ డెడ్ బాడీని చూడడానికి రాను అని కరాఖండిగా చెప్పడంతో శారద, పూరి, భూమి శరత్చంద్ర వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు. శరత్చంద్ర ఇంట్లో అలా ఇంకా కృష్ణప్రసాద్ కాని ఒక ఫేక్ డెడ్ బాడీని తీసుకొచ్చి ఇంకా మొత్తం ఫేస్ అదంతా కవర్ చేసేస్తారు ఆ బాడీకి. మీరా, చెర్రీ అందరూ బాడీని చూస్తూ చాలా బాధపడుతూ ఉంటే శరత్చంద్ర, అపూర్వ ఇంకా అలా చూస్తూ ఉంటారు. అపూర్వ మాత్రం అలా సైలెంట్గా ఉండేసరికి అప్పుడే శారద అక్కడికి వస్తుంది. ఏవండి అని ఇంకా అలా పాపం ఏడుస్తూ ఒక్కసారిగా కృష్ణప్రసాద్ అనుకున్న డెడ్ బాడీ కాళ్ళ వైపు చూస్తుంది శారద. చూడగానే అక్కడ ఒక తేడా కనబడుతుంది శారదకి. వెంటనే కన్నీళ్లు తుడుచుకొని భూమిని బయటికి తీసుకువెళ్తుంది శారద. అత్తయ్య, ఏమైంది అత్తయ్య అని అడుగుతుంది భూమి. అమ్మ భూమి, అక్కడ అక్కడ ఉన్న డెడ్ బాడీ మీ మావయ్యది కాదమ్మా, అది వేరే వాళ్ళది అని అంటుంది శారద. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది భూమి. అత్తయ్య, ఏమంటున్నారు మీరు? అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు? పోలీసులే కన్ఫర్మ్ చేసి ఇంటికి తీసుకువెళ్ళమన్నారు అత్తయ్య. అలాంటిది ఇది ఇది మావయ్యది కాదని మీరు ఎలా చెప్తారు అని అడుగుతుంది. లేదమ్మా, నాకు బాగా తెలుసు. ఆయన ఎడమ కాలి కింద పుట్టుమచ్చ ఉంటుంది, కానీ నేను ఇప్పుడు చూస్తే ఆ పుట్టుమచ్చే లేదమ్మా. అంటే ఆయన ఎక్కడో ఉన్నారు. ఆయనది కాదు కాదు అని చెప్పడంతో ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంటుంది భూమి. ఇంకా వెంటనే చెర్రీ అక్కడికి వస్తాడు. భూమి ఇదే విషయాన్ని చెర్రీతో చెప్తుంది. అయితే ఈ విషయాన్ని వెంటనే అమ్మతో చెప్తాననగానే చెర్రీ, ఆగు చెర్రీ అని అంటుంది. ఒక్కసారిగా ఆపేస్తారు. చెర్రీ, ఏమైంది భూమి? ఎందుకు నన్ను వెళ్ళొద్దంటున్నావు? ఈ విషయం అందరితో చెప్తే అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అని అంటారు. లేదు చెర్రీ, మనం ఈ విషయాన్ని ఒకవేళ చెప్పామే అనుకో, అపూర్వ ఉంది కదా, ఆ అపూర్వ ఖచ్చితంగా ఎక్కడో ప్రాణాలతో ఉన్న మావయ్యని చంపేయాలని ప్రయత్నిస్తుంది. మావయ్య చావు బ్రతుకులకి వెళ్ళడానికి కారణమే ఆ అపూర్వ అయినప్పుడు ఇప్పుడు ఒకవేళ మావయ్య బ్రతికిపోయాడని తెలిస్తే ఖచ్చితంగా అపూర్వ ఏమనుకుంటుంది చెప్పు? కాబట్టి వద్దు, మనమున్నాం కదా, ఎలా అయినా మావయ్యని వెతికి తిరిగి ఇంటికి తీసుకొద్దాం. అప్పటి వరకు ఈ రహస్యాన్ని ఇలాగే ఉంచుదాం చెర్రీ అని అంటుంది భూమి. ఇంకా వెంటనే చెర్రీ మీరా వైపు చూస్తూ ఉంటాడు. చూడు చూడు భూమి, అక్కడ అమ్మకి ఎలాంటివి చేస్తున్నారు, అమ్మని ఇలా చూస్తూ తట్టుకోలేకపోతున్నాను అని అంటారు. కానీ నీ మనసుకు తెలుసు కదా నీ నాన్న బ్రతికే ఉన్నాడని. మీరా అత్తయ్య కూడా చెప్పొద్దు, ఎందుకంటే ఖచ్చితంగా తను అపూర్వకి చెప్పేస్తుంది. ప్లీజ్ చెర్రీ, ఎలాగో మావయ్య బ్రతికే ఉన్నాడు కాబట్టి ఏది జరగకూడదని తలుచుకో చాలు అని అంటారు. పాపం వెంటనే ఇటువైపు ఇంకలా చెర్రీ అయితే చూస్తూ ఉంటాడు. ఇంకా బాడీని తీసుకువెళ్ళి అంత్యక్రియలన్నీ జరిపించేస్తారనమాట. సరే చంద్ర ఫ్యామిలీ, ఇంకా భూమి మావయ్య ఎక్కడో బ్రతికే ఉన్నాడని క్లూ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మావయ్య ఏ హాస్పిటల్లో ఉన్నాడో తెలుసుకోవాలి. ఒకవేళ మావయ్యని కాపాడిన వాళ్ళు హాస్పిటల్కి తీసుకువెళ్ళొచ్చు కదా అని చెప్పి ఇంకా వెంటనే అలా హాస్పిటల్స్కి వెతుకుతూ ఉంటుంది భూమి. ఇది ఇలా ఉండగా కృష్ణప్రసాద్ని కొంతమంది లోయలో పడిపోయిన వాడిని తీసుకువెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ఇంకా ఆపరేషన్ జరుగుతూ ఉంటుంది కృష్ణప్రసాద్కి. కృష్ణప్రసాద్ తలకి చాలా పెద్ద గాయం అవుతుంది అండ్ బాడీకి కూడా బుల్లెట్స్ అనేవి సెవరల్ ఏరియాస్లో తగలడం వల్ల ఇంకా అలా అంతా చూస్తూ ఉంటారన్నమాట డాక్టర్స్. ఇంకా మొత్తం ఆపరేషన్ చేసి బయటికి వస్తారు. అతని ప్రాణానికి ఏమీ ప్రమాదం లేదమ్మా అని అంటారు. అమ్మయ్యా, ఆయన ప్రాణానికి ప్రమాదం లేదంట, ఇప్పుడు ప్రశాంతంగా ఉంది అని పాప మా భార్యాభర్తలు ఇద్దరు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా ఆపరేషన్ కంప్లీట్ అవ్వడంతో కృష్ణప్రసాద్ అలా స్పృహలోకి వస్తారు. ఇదిగోండి మీరు తెచ్చిన పేషెంట్ స్పృహలోకి వచ్చారు అని చెప్పడంతో ఇంకా వెంటనే హ్యాపీగా ఆ భార్యాభర్తలు ఇద్దరూ వెళ్ళి చూస్తూ ఉంటారు కృష్ణప్రసాద్ని. బాబు మీరు ఎలా ఉన్నారు అని లేపి అడుగుతూ ఉంటారు. ఎవరు మీరు? ఏమైంది నాకు అని తల పట్టుకుంటాడు కృష్ణప్రసాద్. కృష్ణప్రసాద్ గతాన్ని మర్చిపోతాడనమాట. ఇంకా అలా కృష్ణప్రసాద్ తలకి బలమైన గాయం తగలడం వల్ల కృష్ణప్రసాద్ గతం మర్చిపోతాడు. కృష్ణప్రసాద్కి క్లీన్ షీట్ అనమాట, అసలు ఏమీ గుర్తుండదు. ఎవరు మీరు అని చెప్పి కాపాడిన వాళ్ళు కూడా అడుగుతూ ఉంటాడు. బాబు మేమెవరు నీకు గుర్తులేదా బాబు అని అంటారు. లేదండి, ఎవరు మీరు అని అడుగుతారు. మేడం, మీరు పేషెంట్ని ఎక్కువగా డిస్టర్బ్ చేయొద్దమ్మా, డిస్టర్బ్ చేస్తే అతనికి ఖచ్చితంగా ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతుంది, కాబట్టి అతనికి ఏమి మీరు గుర్తు చేయడానికి ప్రయత్నించకండి అని అంటారు డాక్టర్. ఇంకా వెంటనే పాపం వాళ్ళైతే డాక్టర్ ఫీజు కట్టమనగానే ఆవిడ మెళ్ళో
తాళిని తీసి ఇస్తుంది. ఇంకా వెంటనే ఆ డాక్టర్ ఆ ఫీజు తీసుకుంటారు. రా బాబు అని చెప్పి వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తారు ఆ భార్యాభర్తలిద్దరూ. కృష్ణప్రసాద్ని, నువ్వెవరో నాకు తెలియదయ్యా, కానీ నిన్ను చూస్తుంటే ఏదో కష్టాల్లో ఉన్నట్టున్నావు. నిన్ను చూస్తుంటే ఏదో బాగా బ్రతికిన కుటుంబంలాగే అనిపిస్తున్నావు. నీకు గతం గుర్తులేదని అర్థమైంది. గుర్తొచ్చే అన్నాళ్ళు ఇక్కడే ఉండు అని అంటారు. థ్యాంక్స్ అమ్మా, నేనెవరో తెలియకపోయినా నాకు ఎంతో సహాయం చేశారు అని అంటారు. ఇంతకీ నీ పేరు అని అడుగుతుంటే నా పేరు అని ఆలోచిస్తూ ఉంటారు. డాక్టర్ గారు చెప్పారు కదా ఏమీ గుర్తుండదని అని అంటారు. అయితే మనమే ఒక పేరు పెడదాం. రాముడు. రాముడు అనే పేరు బాగుంది కదయ్యా అని అంటారు. బాగానే ఉంది, సరే నువ్వు విశ్రాంతి తీసుకో, మేము వెళ్ళొస్తామని చెప్పి ఇద్దరు ఇంకా అలా వాళ్ళ వర్క్ అయితే వెళ్ళిపోతారు. కృష్ణప్రసాద్ మాత్రం బాగా ఆలోచిస్తూ ఉంటారు. అసలు ఏమైంది నాకు? నేను ఏమీ గుర్తు చేసుకోలేకపోతున్నానేంటి? అసలు ఎవరు నేను అని ఆలోచనలో పడతారు కృష్ణప్రసాద్. ఇది ఇలా ఉండగా భూమి శారద వాళ్ళు ఇంటికి తిరిగి వస్తారు. ఇంకా గగన్ వైపు భూమి శారద చూస్తూ ఉంటే, అమ్మా ప్లీజ్ మీరేమీ నాకు చెప్పాలని ప్రయత్నించొద్దు, నాతో ఏ విషయాలు పంచుకోవాలని ట్రై చేయొద్దు. ఎందుకంటే నేను ఇప్పటి వరకు ఇలా స్టేబుల్గా ఉన్నానంటే దానికి కారణం ఆయన గురించి నేనేమీ తెలుసుకోకపోవడమే. కానీ ఇప్పుడు మీరు నాకు గురించి ఏ డీటెయిల్ చెప్పినా నేను వినను అని అంటాడు గగన్. అది కాదు నాన్న గగన్, మీ నాన్న 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 ఏంటి నాన్న? ఆయన ఎప్పుడైతే మనల్ని వదిలేశాడో అప్పుడే అన్ని బంధాలు తెగిపోయాయి. ఇంకా ఆయన గురించి నాకు చెప్పాలని కానీ గుర్తు చేయాలని కానీ ప్రయత్నించొద్దు అని గగన్ తన రూమ్లోకి వెళ్ళి గట్టిగా డోర్ వేసుకుంటాడు. ఇంకా డోర్ వేసుకొని తన ల్యాప్టాప్ ఆన్ చేసి అలా పాత ఫొటోస్లోకి వెళ్ళి కృష్ణప్రసాద్ తను కలుసున్న ఫోటోని రీక్రియేట్ చేసి చూసుకుంటూ ఉంటాడు గగన్. పాపం కృష్ణప్రసాద్ తన్ని చిన్నప్పుడు ఆడిచ్చిన విషయాలు కానీ అవన్నీ గుర్తు చేసుకుంటూ కళ్ళ నిండా కన్నీళ్ళు వస్తూ ఉంటాయి. కానీ బయటికి మాత్రం కనబడనివ్వకుండా దాచి పెట్టుకుంటాడు గగన్. ఇది ఇలా ఉండగా భూమి చెర్రీ ఇద్దరు కలిసి ఇంకా అన్ని ప్లేసెస్ వెతుకుతూ ఉంటారు. డాక్టర్స్ దగ్గర కానీ హాస్పిటల్స్ దగ్గర కానీ ఏదైనా తను ఉన్నాడా ఇలా వైట్ షర్ట్ అండ్ ప్యాంట్ అండ్ ఫోటో చూపిస్తూ ఈయన్ని మీరు అడ్మిట్ చేసుకున్నారా అని చెప్పి ప్రతి హాస్పిటల్లో అడుగుతూ ఉంటారు. కానీ విత్ ఇన్ ద సిటీ లిమిట్స్లో ఎక్కడ కృష్ణప్రసాద్ యొక్క డీటెయిల్స్ తెలీదు. మావయ్య ఎక్కడ జాయిన్ అయి ఉంటారు, మావయ్య ఎక్కడ ఉండి ఉంటారు, బ్రతికే ఉంటారని తెలుసు, కానీ ఏమై ఉంటుంది అని పాపం ఆలోచనలో పడుతుంది భూమి. కంగారు పడద్దు, నాన్న ఖచ్చితంగా మనకి దొరుకుతాడు. ఆ అమ్మవారి దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అంటారు కదా, అలా దేవుడే మనకి దారి చూపిస్తాడు భూమి అని పాపం గగన్ లాగా ఇంకా చెర్రీ అయితే ఓదారుస్తూ ఉంటాడనమాట భూమిని. ఈ విషయం అన్నయ్యతో చెప్దామా అని అంటారు. వద్దు చెర్రీ, ఆయన కనీసం మావయ్య పేరు తీసుకొస్తున్నా ఆయన చాలా కోప్పడుతున్నాడు. ఇప్పుడు ఆయనతో ఈ విషయాలు చెప్తే ఆయన మనకి సహాయం చేస్తారా అని అంటుంది భూమి. అప్పుడే కరెక్ట్గా ఇది ఇలా ఉండగా అపూర్వ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఈ భూమిపై మిగిలినది ఆ భూమి మాత్రమే. భూమికే కెమెరా గురించి అండ్ నా చరిత్ర గురించి తెలుసు కాబట్టి భూమిని చంపేస్తే ఒక పని అయిపోతుంది. భూమితో పాటు బోనస్గా ఉంది కదా ఆ శారద, వాళ్ళిద్దరిని కూడా లేపేస్తే ఒక పని అయిపోతుంది. అప్పుడు నాకు ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పి ఇంకా అలా ఆలోచిస్తూ ఉంటే అప్పుడే గోరింటాకు వచ్చి, అమ్మాయి నువ్వు సాధించేశావమ్మాయి, కృష్ణప్రసాద్ పైకి వెళ్ళిపోయాడు కదా, ఇంక నువ్వు ఎలాంటి అడ్డు అదుపు లేకుండా ప్రశాంతంగా ఉండొచ్చు, నీ మర్డర్ విషయం ఎవ్వరికీ తెలీదు అని అంటుంది గోరింటాకు. అప్పుడే కరెక్ట్గా అటువైపుగా ఎస్పీ సూర్య వెళ్తూ ఉంటారు. ఏంటి భూమి గారు ఇక్కడికి వచ్చారేంటి అని అడుగుతారు. ఇంకా కోపంగా చూస్తూ ఉంటుంది భూమి. మా మావయ్యని మీరు ఎంతో టార్చర్ పెట్టారు, ఖచ్చితంగా మీరు ఆ శిక్షను అనుభవిస్తారు అని అంటుంది భూమి. ఏంటి భూమి గారు శాపనార్థాలు పెడుతున్నారా? ఇది కలియుగం అండి, మీరు శాపనార్థాలు పెడితే అయిపోతుంది అనుకుంటున్నారా? అస్సలు అవ్వదు. అయినా వాడు చాలా పాపం చేశాడు కాబట్టి పైకి పోయాడు, మీరెందుకు అంతలా బాధపడిపోతున్నారు అని అంటారు. సూర్య గారు, మా మావయ్య ఎలాంటి తప్పు చెయ్యలేదు, అందుకే కాన్ఫిడెంట్గా ఉన్నాం మేము. అయినా మా మావయ్య గారు ఖచ్చితంగా ఎలాంటి తప్పు చేయలేదని మీరు తెలుసుకున్న రోజు ఖచ్చితంగా మీలో మీరు ఎంత పశ్చాత్తాపడతారో నేను అస్సలు చెప్పలేను. ఇప్పుడు చెప్తున్నాను, మీకు మా మావయ్య గారిపై వచ్చిన అనుమానం ఒక్కసారి రత్నంపై రానివ్వండి, ఆ రత్నాన్ని చంపేస్తానని బెదిరించి నిజాన్ని లాగండి, అప్పటికైనా మీకు నిజం తెలుస్తుంది అని చెప్పి ఇంకా చెప్పడంతో సూర్య భూమి కళ్ళల్లో ఉన్న నిజాయితీని చూస్తాడు. ఏంటి భూమి ఇంత నిజాయితీగా చెప్తుంది,
ఒకవేళ అపూర్వనే తప్పు చేశారా? ఈ రత్నం నిజమే చెప్పిందా? భూమి వాదించిన పాయింట్స్ బట్టి చూస్తుంటే మనం ఎందుకు ఒక సైడే ఆలోచించాలి? ఒకసారి రత్నం దగ్గర ఒక చిన్న రాయి వేస్తాను. అప్పుడు అది పడిందో ఆ అపూర్వ నా చేతిలో చచ్చిందే, లేకపోతే లేదు అని ఇంక ఎస్పీ సూర్య అయితే రత్నం దగ్గరికి బయలుదేరతాడు. ఇది ఇలా ఉండగా గగన్ హ్యాపీగా ఆఫీస్కి వెళ్ళి ఇంకా అలా టైం స్పెండ్ చేసి వర్క్ చేసుకొని ఆఫీస్ నుండి తిరిగి వస్తూ ఉంటారు. శారద చాలా డల్గా ఉంటే, అమ్మా ప్లీజ్ నేను నిన్న చూడలేకపోతున్నాను అని అంటారు. మరి ఎలా చూస్తావురా? ఎలా చూస్తావు అని అడుగుతుంది. అమ్మా అమ్మా ఎందుకమ్మా నువ్వు ఇలా ఉంటుంటే నాకేదోలా అనిపిస్తుంది, కాబట్టి మనం కొద్ది రోజులు బయటికి వెళ్దాం అని అంటాడు. గగన్. ఎక్కడికి ఎక్కడికి వెళ్తాం అని అడుగుతుంది శారద. అమ్మా ఇక్కడికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఒక పల్లెటూరు ఉంది, అక్కడికి వెళ్తే మనసంతా ప్రశాంతంగా ఉంటుంది. నువ్వు ఇంతలా ఆయన కోసం ఆలోచిస్తూ బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నాను. అక్కడ ఒక హీలింగ్ సెంటర్ ఉంది, నేను అక్కడికి తీసుకువెళ్తే మనసు ఎలా ప్రశాంతంగా ఉంచుకోవాలని ఖచ్చితంగా వాళ్ళు చెప్తారు. కొద్ది రోజులు ఆ దేవుడి ధ్యాసలో గడిపితే నీకు ప్రశాంతత వస్తుందని నేను అనుకుంటున్నాను. నేను ఇలా చూడడం నా వల్ల కావటం లేదు అని అంటారు గగన్. వెంటనే ఇంక భూమి అక్కడికి వస్తుంది. అవునత్తయ్య, బావ చెప్పింది నిజమే. ఎన్ని రోజులని మీరు ఇలా ఉంటారు? మీరు వెంటనే అక్కడికి హీలింగ్ సెంటర్కి బయలుదేరండి అత్తయ్య అని చెప్పడంతో, సరే మా భూమి నువ్వు చెప్పావు కాబట్టి అందరం కలిసే వెళ్దామని ఇంకా గగన్, భూమి, శారద, పూరి అందరూ కలిసి సిటీకి అవుట్స్కర్ట్స్లో ఉన్న ఆ విలేజ్కి బయలుదేరుతారు. ఆ విలేజ్లో ఇంకా హీలింగ్ సెంటర్ ఉంటుంది. ఇంకా మొత్తం మెడిటేషన్, ధ్యానం, మైండ్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అవన్నీ ఇంకా చెప్తూ ఉంటారనమాట. ఇది ఇలా ఉండగా ఎస్పీ సూర్య రత్నం దగ్గరికి వెళ్తాడు. గన్ తీస్తాడు. పాయింట్ బ్లాంక్లో గన్ పెడతాడు. ఇప్పుడు నువ్వు కృష్ణప్రసాద్ చంపాడు అని చెప్పావు కదా, నిజంగా కృష్ణప్రసాదే చంపాడో లేదో నాకు తెలీదు, కానీ ఆయన పైకి పోయాడు. మా అన్నయ్యని చంపేసింది నువ్వే కదా, కాబట్టి నిన్ను కూడా నేను ప్లాన్ ప్రకారం చంపేయాలి కదా అని గన్ తీస్తాడు. సార్ సార్ నన్ను కాల్చదు సార్ అని అంటుంది రత్నం. లేదు లేదు లేదు, నిన్ను చంపేస్తే నా మనసు ప్రశాంతంగా ఉంటుంది. కేపీ చనిపోయాడు, ఇప్పుడు నువ్వు కూడా చనిపోయావనుకో, మా అన్నయ్య మర్డర్ మిస్టరీ, శోభాచంద్ర గారి మర్డర్ మిస్టరీ రెండు ఒకేసారి తీరిపోతాయి. కాబట్టి నా చేతిలో చావు అని చెప్పి ఇంకా గట్టిగా పాయింట్ బ్లాంక్లో గన్ గురి పెట్టేసరికి, సార్ సార్ మీ కాళ్ళు పట్టుకుంటాను సార్, నన్ను చంపదు సార్ అని ఏడుస్తూ ఉంటుంది రత్నం. సరే నీకు ఒక ఆప్షన్ ఇస్తున్నాను. భూమికొచ్చిన అనుమానమే నాకు వచ్చింది, నిజంగా కృష్ణప్రసాదే మా అన్నయ్యని చంపమని నీకు డబ్బులు ఇచ్చాడా? నిజం చెప్పు అని అడుగుతారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అంటే సార్ అది అని అనేసరికి, ఇంతలా తడబడుతున్నావు అంటేనే అర్థమైంది, అందుకే నీ మూమెంట్స్ అన్నీ అక్కడ సైకాలజిస్ట్ రికార్డ్ చేస్తున్నారు. నువ్వు నిజం చెప్తున్నావో అబద్ధం చెప్తున్నావో వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది అని అంటాడు ఎస్పీ సూర్య. సార్ తను అబద్ధం చెప్తుంది సార్ అని లై డిటెక్టర్ చెప్తుంది. ఒక్కసారిగా ఇంకా లేడీ కానిస్టేబుల్స్తో బాగా మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తాడు. నిజం చెప్పకపోతే నిన్ను ఎన్కౌంటర్లో వేసినట్టు చెప్పేస్తాను, చెప్పు అని గట్టిగా పాయింట్ బ్లాంక్లో కనిపెట్టేసరికి, చెప్తాను సార్ అంతా చేసింది అపూర్వ సార్, అపూర్వ అని చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు సూర్య. అంటే నేను అనవసరంగా ఒక నిండు ప్రాణం పోతే ఏ బాధ లేకుండా సంతోషంగా ఉన్నానా? పాపం ఏ తప్పు చేయని కృష్ణప్రసాద్ గారు చనిపోయారు, కానీ ఇక్కడ తప్పు చేసిన అపూర్వ మాత్రం రోడ్లపై తిరుగుతుంది. ఖచ్చితంగా ఈ అపూర్వకి శిక్ష పడేలా నేను చేస్తానని చెప్పి ఇంకా సాక్ష్యంతో ఎస్పీ సూర్య అయితే బయలుదేరుతాడు హుటాహుటిన శరత్ చంద్ర వాళ్ళ ఇంటికి. ఇది ఇలా ఉండగా గగన్ అలా ఇంకా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఆ హీలింగ్ సెంటర్లో మొత్తం ఇంక తిరుగుతూ ఉంటే అప్పుడే ఒక బామ్మగారు గగన్ దగ్గరికి వస్తారు. ఏం బాబు బాగున్నావా అని అడుగుతారు. ఎవరు మీరు అని అంటారు. ఓ నీకు తెలియదు కదూ, అదేంటి బాబు ఆ రోజు నువ్వు చాలా మత్తులో ఉన్నావులే, అందుకే నన్ను గుర్తుపట్టలేదేమో. అదే బాబు, నువ్వు నా దగ్గరికి అక్షంతలు తీసుకొచ్చి ఆశీర్వాదం ఇవ్వమని నీ భార్య నువ్వు వచ్చారు కదా అని అంటారు. ఏంటి నా భార్య నేనా? ఏం మాట్లాడుతున్నారు మీరు? నాకు పెళ్లి కాలేదు అని అంటారు. అదేంటి బాబు, మీరు ఆ రోజు పెళ్లి చేసుకున్నారు కదా, మెల్లో అమ్మాయికి తాళి కట్టారు, తర్వాత నా ఆశీర్వాదం తీసుకోవాలన్నారు. నేను మిమ్మల్ని నిండు నూరేళ్ళు పిల్లా పాపలతో హ్యాపీగా ఉండండి అని ఆశీర్వదించాను. నీ భార్య అని చుట్టూ చూస్తూ, అదిగో బాబు తనే కదా నీ భార్య అని చెప్పడంతో భూమి వైపు చూపించడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు గగన్. అంటే భూమి చెప్పింది నిజమేనా? నేనే ఇన్ని రోజులు
పొరపాటు పడ్డానా అని ఇంకా గగన్ వెంటనే భూమి దగ్గరికి వెళ్ళి భూమిని ఎత్తుకొని గిరగిరా తిప్పుతూ, నన్ను నన్ను క్షమించు భూమి, ఐఎమ్ వెరీ సారీ, నేను నిన్ను తప్పుగా అపార్థం చేసుకున్నాను. ఇప్పుడు అర్థమైంది, నువ్వు నువ్వు నా ప్రాణం భూమి, ఇంకా జీవితంలో నిన్నెప్పుడు నేను అనుమానించను అని చెప్పి ఇంకా తాళి కట్టినట్టు భార్యగా ఒప్పుకుంటాడనమాట గగన్. వెంటనే గగన్ భూమిని గుడికి తీసుకువెళ్తూ, ఆ అమ్మవారి సాక్షిగా చెప్తున్నాను, ఇప్పుడు నేను నీ భర్తగా అవుతున్నాను అని భూమి నుదుటున కుంకుమ పెడతాడు గగన్. భూమి హ్యాపీగా గగన్ని హక్ చేసుకుంటుంది. అప్పుడే ఒక గంట సౌండ్ వినపడుతుంది. భూమి పక్కకు తిరిగి చూడగానే అక్కడ కృష్ణప్రసాద్ కనబడతాడు. ఒక్కసారిగా భూమి మావయ్య అని చెప్పి వెళ్ళి కృష్ణప్రసాద్ని చూస్తుంది. అమ్మా, ఎవరు మీరు అని అంటారు. మావయ్య, మీకు మీకు మేము గుర్తులేమా, నేను మావయ్య భూమిని అని అంటుంది. ఏంటి భూమియా అని గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇంకా గగన్ అలా చూస్తూ ఉంటాడు. ఏంటి ఈయన అన్ని మర్చిపోయిన వాళ్ళ ప్రవర్తిస్తున్నాడు అని చూస్తూ ఉంటారు. మావయ్య, మీకు మీకు శారద అత్తయ్యని చూపిస్తాను, అప్పుడైనా మీకు గుర్తొస్తుంది. ఇదిగోండి మావయ్య, మీరు శారద అత్తయ్య దిగిన ఫోటోలు అని చెప్పి చూపిస్తూ ఉంటే ఒక్కసారిగా శారద ఫోటో చూసి వెంటనే తనకి ఫ్లాష్ బ్యాక్ అయితే లైట్గా గుర్తొస్తూ ఉంటుంది. శారద తను ఇద్దరు ఇంకా పెళ్లి చేసుకున్న విషయం, వాళ్ళకి ఇద్దరు పిల్లలు పుట్టిన విషయం అవన్నీ గుర్తుకు వస్తూ ఉంటాయి. అంటే నాకు పెళ్ళైంది, నా పేరు కృష్ణప్రసాద్ అని చెప్పి పాపం శారదని చూస్తారు. ఏవండి అని శారద వెళ్ళి కృష్ణప్రసాద్ని హక్ చేసుకుంటుంది. పాపం అలా కృష్ణప్రసాద్ వాళ్ళు అందరూ ఇంకా కలవడంతో ప్రశాంతంగా ఉంటుంది గగన్ ఫ్యామిలీ. ఇంకా అలా సత్యనారాయణ వ్రతానికి గగన్ అండ్ భూమి సిద్ధమైతే శారద కృష్ణప్రసాద్ చేతుల మీదుగా సత్యనారాయణ వ్రతం జరుగుతూ ఉంటుంది గగన్ అండ్ భూమికి. కానీ ఇక్కడ కృష్ణప్రసాద్, చెర్రీ, మీరా వీళ్ళని మర్చిపోతాడనమాట. ఇంకా వీళ్ళు గుర్తుండకపోయేసరికి లైక్ శారదనే తన వన్ అండ్ ఓన్లీ వైఫ్గా ఇంకా శారదతోనే తన జీవితాన్ని గడపాలని ఫిక్స్ అవుతాడు కృష్ణప్రసాద్. అలా భూమి గగన్ ఇద్దరు సంతోషంగా ఉంటే అదంతా చూస్తూ కళ్ళ నిండా కన్నీళ్లతో ఆనంద బాష్పాలతో సంతోషంగా ఉంటుంది శారద. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.